హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి వ్లాగ్స్. ఇప్పుడు మునక్కాడ వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, మునక్కాడలు, పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవి ఒకసారి కలుపుకొని ఆయిల్లో ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. అలాగే 2 స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మునక్కాడ ముక్కలు కూడా వేసాను. వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గింది చూసారా? ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి. ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకున్నాను. వాటర్ పోసి బాగా తిప్పాలండి. మునక్కాడలు మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా మగ్గించుకోవాలి. మునక్కాడలు ఉడకాలండి. బాగా ఉడికితేనే దానికి రుచి వస్తుంది. వాటర్ అంతా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను రసానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూపించాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఇవి రసానికి తీసుకున్నానండి. రసానికి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు సరుకులు వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఇవి బాగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేగనివ్వాలి.
చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసానండి. బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకున్నామండి. అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. వాటర్ పోసుకున్నాక చింతపండు కూడా వేసేసుకున్నానండి. ఇది బాగా హైలో పెట్టి మరగనిద్దాం. ఈ వీడియో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. బాగా ఎగిరిపోయింది. చారు కూడా మరుగుతుందండి. మేము 2 స్పూన్ల షుగర్ కూడా వేసుకుంటామండి. ఓకే అండి, బాయ్.